హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. పొద్దున్నే మా పాప గొడవ చేస్తుందన్నమాట. తెల్లారేసరికి టీ కావాలంటుంది. వాళ్ళ డాడీ ఇంకా పాలు తీసుకురాలేదు. కాసేపు ఆగమ్మా అంటే అదే గొడవ చేస్తుందన్నమాట. నెమ్మదిగా వచ్చేసి ఈలోపు కొంచెం లేట్గా తీసుకొచ్చిండు మిల్క్. మాకు ఇక్కడ లోకల్లో మిల్క్ సెంటర్కి వెళ్ళి తీసుకురావాలండి. ఆ టీ తీస్తే కూడా ఒకసారి చేపత్తి ఎక్కువ అండి, ఒకసారి తక్కువ అంటుంది, ఒకసారి పలసగా ఉంటుంది పాలు. అందుకని మొత్తం మీద టీ పెడుతున్నా పాపకి. ఆమె ఏదో గోల చేస్తుందండి. పిల్లలతో ఎగడం చాలా కష్టంగా ఉంది. మీ ఇంట్లో కూడా ఇంతే అనుకుంటా పరిస్థితి. అంతే అండి, హౌస్ వైఫ్గా ఉండి ఇక ఇది ఇంతే ఇక కష్టాలు. ఇప్పటిదాకా యోగా క్లాస్కు వెళ్ళాను అనమాట. యోగా అయిపోయింది, అదే యూనిఫామ్లో ఉన్నాండి. పాప అదే గోల చేస్తుందన్నమాట. మొత్తం మీద టీ అయింది, పెట్టేస్తున్నా. ఇంకా టిఫిన్కి ఏం ప్లాన్ చేయలేదండి. టిఫిన్ ఈరోజు సద్ద రొట్టె చేద్దాం అనుకుంటున్నాను. చపాతీలు తింటలేరు పిల్లలు. చపాతీలు మధ్య ఏదో గ్లూటీన్ అది ఇది అనేసరికి మానేస్తారు అనమాట. సద్దలు పట్టించుకొచ్చిన పిండి కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు టీ పెట్టిస్తున్నా అమ్మాయికి. ప్రస్తుతానికి పాప ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుందండి. అందుకే ఇంకా ఆమె చెప్పినట్టు వినాల్సింది ఎగ్జామ్ అయ్యేంతవరకు.